పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన యెషయా 53వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు దేబడు గొర్రెపిల్లయు, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గణులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇంతటితో బైబిల్ పాఠం సార్. క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. పేజీ నంబర్ 279. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఇంతటితో 2వ పాఠం సార్. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 2025వ సంవత్సరం మరి గుడ్ ఫ్రైడే దినమున ఈ రీతిగా మనం అందరము కూడా ప్రభు సన్నిధానంలో చేరి ఆయన మాటలను, ఆయన వేదనలను, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని ప్రార్థనాపూర్వకముగాను, కన్నీటి పూర్వకంగాను, ఆయన వేదనలను మనము కూడా మానసికంగా అనుభవిస్తూ మరి ధ్యానము చేసుకోగలిగేటటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక అట్టి దేవునికి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను.
చేరువచ్చిన సంఘం అంతటికి ఈ మధ్యాహ్న కాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంఘమా, మరి ఒక సంవత్సరము లెంటులో అనేక రీతులుగా మనము అనేకమైనటువంటి వాక్యాలను ధ్యానం చేసుకున్నా. మరి యేసు ప్రభు చేసినటువంటి కార్యములన్నిటి కూడా గుర్తు చేసుకున్నా. మరి శుభ శుక్రవార దినమున యేసుక్రీస్తుకు అన్యాయమైనటువంటి తీర్పు జరగబడతా ఉంది. మరి ఆయన రాత్రి కాలమున పట్టుబడి అప్పటి నుండి కూడా ఆయనను మరి పిలాతు రాజు దగ్గరికి, కైపా దగ్గరికి, హేరోదు రాజు దగ్గరికి ఈ రీతిగా తిప్పుతూ ఆయన మీద నిందలు వేస్తూ ఆయనను శిలోమానుకు అప్పగించడానికి ఆనాటి మత అధికారులు, ఆనాటి ప్రజలు చేస్తున్నటువంటి కార్యాలన్నిటి కూడా మనము సువార్తల భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే పిలాతు రాజు భార్య చెప్పినటువంటి మాట ద్వారా ఆయన విడుదల చేయడానికి చూసి ఉంటూ ఉన్నాడు, కానీ ప్రజల కేకలే గెలుస్తూ ఉంటూ ఉన్నాయి. వారి అరుపులే గెలిచెను అనేటటువంటి ఆ మాట ఇక్కడ నెరవేరబడతా ఉంది. సత్యానికి చోటు లేదు, యథార్థతకు చోటు లేదు, న్యాయానికి చోటు లేదు. మనుషుల కేకలకు మాత్రమే, అల్లరి మూకల యొక్క కేకలకు మాత్రమే అక్కడ చోటు దొరుకుతా ఉంది. అన్యాయమైనటువంటి తీర్పు, అన్యాయమైనటువంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభువుకు వేయబడతా ఉంది. అయితే ఇలాంటి శిక్ష వేయబడాలి అని ఆనాడు యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే ఆయన తెలియజేసినటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మరణము ఎంత వేదనకరంగా ఉండాలి అంటే, ప్రపంచంలో ఏ మానవుని, ఏ ఒక్క వ్యక్తి యొక్క మరణము ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. అంత భయంకరమైన హింస, బాధ ఆయన అనుభవించాలి అని యెషయా భక్తుడు ఎప్పుడో రాస్తా ఉంటూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనము 3 చదవండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషును చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. చూడండి, ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, యెషయా ప్రవక్త ఎంత చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు పుట్టుక ఎలాగుంది, ఆయన పెరిగినటువంటి స్థితి ఎలాగుంది, మరి ఈనాడు ఆయన యొక్క శరీరం ఎలాగుంది అనే ఆ చక్కటి మాటలను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యేసు పెరిగేటప్పుడు ఆయన శరీరం ఎలాగున్నది అని అంటే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. యేసు ప్రభు ఎలాగున్నాడు? యూదులంటేనే అందమైనటువంటి వారు, సౌందర్యము కలిగినటువంటి వారు, మంచి ముఖరూపము కలిగినటువంటి వారు. లేత మొక్కలాగా కుష్ఠరోగి అయినటువంటి నయమాను ఆ యోర్దాను నదిలో మునిగి స్నానము చేయటము ద్వారా ఆయనకు స్వస్థత కలిగినప్పుడు పసిపిల్లవాడి దేహం వలె ఆయన దేహము ఎలాగుందో అంతకంటే కూడా ముచ్చటైనటువంటిదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము ఉన్నట్లు మనము చూడగలుగుతా ఉన్నాం. అనగా ఆయన శరీరము ఎంత లేత మొక్కలాగా ఉంది. ఎండిన పొలాల్లో మరి మీరు గమనించారో లేరో కానీ, నేను చిన్నప్పుడు ఆడుకునేటటువంటి దినాలలో ఈ పసుపు పంటను కోస్తారు. పసుపు పంట కోసిన తర్వాత కొన్ని రోజులకు ఎక్కడన్నా ఆ పసుపు భూమిలో నిలబడిపోతే మళ్ళా అది అక్కడక్కడ మొలకెత్తుతుంది.
అది మొలకెత్తినప్పుడు ఆ చిన్న మొలకను చూస్తే నిజంగా చూడడానికి ఎంత అందంగానో కనులకు ఎంత ఇంపుగానో ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి వాడను. ఎన్నోసార్లు చూసి ఉన్నాను. ఈ వేసవిలో మే మాసంలో ఆ సమయంలో ఆ రీతిగా అవి మొలుస్తా ఉన్నప్పుడు ఆ మొలక ఎంత చక్కగా ఉంటుందో. అయ్యో దాన్ని పెరికి లోపల ఆ పసుపును తీయాలని ఎవరైనా చూస్తా ఉన్నా కూడా పెరకడానికి దాన్ని తుంచడానికి మనసు ఒప్పుకోదు. అంత లేతగా లాంటి పచ్చదనంగా మొక్క ఉంటుంది. యేసు ప్రభు శరీరము కూడా ఆ రీతిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు శరీరం అలాగుంది. అయితే అలాగున్నటువంటి ఆయన యొక్క శరీరము అలాగా పెరిగినటువంటి ఆయనకు ఈరోజు ఏమైపోయింది అంటే అతనికి సొగసైనను స్వరూపమైనను లేదు. అలా లేకపోవడానికి కారణము ఆనాటి ప్రజలు యేసు ప్రభును శిలోమానుకు అప్పగించబడ్డానికి ఇష్టపడ్డారు. మరి వారు ఊరికే శిలోమానుకు అప్పగించలేదు, కొరడాలతో ఎన్నో దెబ్బలు కొట్టి. పిలాతు రాజు యేసు ప్రభును కొరడాలతో కొట్టించి శిలోమానుకు అప్పగించకుండా తప్పించాలని ఆలోచన చేసి, అయ్యా కొరడాలతో కొట్టించినాడు కదా, ఆయన విడుదల చేయాలా అని అడిగితే విడుదల చేయడానికి వీల్లేదని వారందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. కొరడా దెబ్బలు సరిపో, అతనికి శిలోమానుకు అప్పగించబడాల, దెబ్బలు తినాలి, మరణము చెందాలి. అందుకే ఇక్కడ అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయను. తృణీకరించబడతా ఉన్నాడు, అందరితో విసర్జించబడతా ఉన్నాడు. యేసు ప్రభు మాకు అక్కరలేదు, మాకు అక్కరలేదు, ఆయన మాకు అవసరం లేదు, ఆయన ఉండాల్సినటువంటి పని లేదు, ఆయన మరణించాలి, చచ్చిపోవాలి. ప్రజల ఆలోచనలు, ప్రజల యొక్క కోరికలు. అందుకొరకే అన్ని దెబ్బలు, అందుకే అన్ని గాయాలు. శిలోమాను మీద భయంకరంగా ఆ యొక్క 3 మేకులతో ఆయనను సిలువ వేయటము. 3 మేకులతో 2 చేతులకు, 1 కాలుకు ఆ యొక్క మేకులు కొట్టి భయంకరంగా చేతుల వెంబడి కాళ్ళ వెంబడి రక్తము గారుతా ఉంటే తలకు ముళ్ళ కిరీటం పెట్టి తలలోనికి ఆ ముళ్ళులు గుచ్చుకొని పోయి తలలో నుండి రక్తము గారుతా ఉంటే ఎక్కడుంది ఆయనకు రూపం? ఎక్కడైనా యేసు ప్రభుని గుర్తించగలుగుతాం? ఎక్కడ ఆయన సొగసును మనము చూడగలుగుతాం? ఎవరిని ఈ స్థితిలోనికి తీసుకొని పోయినాము, ఎవరిని స్థానంలో ఉంచినాము అని అంటే చూడండి 4వ వచనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చాలు. చూడండి, ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఎవరినయ్యా రూపము లేని వారిగా చేసింది? ఎవరినయ్యా సొగస్సు లేని వానిగా చేసింది అని అంటే మన రోగములను భరించినటువంటి క్రీస్తును. మన రోగాలైన భరించినాడు, మన రోగాలైన తీసివేస్తున్నాడు, మన కష్టాన్ని ఆయన తొలగించినాడు, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను. మేలు చేసినటువంటి, మన అవసరతలు తీర్చినటువంటి, మన కష్టాల్లో నుండి విడుదల కలిగించినటువంటి, 38 సంవత్సరాల నుండి పక్షవాతము చేత పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి బాగు చేస్తున్నాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీని బాగు చేస్తున్నాడు. ఇంకా కుష్ఠరోగులను, కుట్టివారిని, గుడ్డివారిని, అనేకులను బాగు చేసినటువంటి ఆయనను
మనం ఏం చేస్తా ఉన్నాము? గాయపరచబడే స్థితిలోనికి తీసుకొని వెళుతా ఉన్నాం. ఆ గాయాలు ఎంత భయంకరంగా ఉన్నాయి! ఆ గాయాలు మాటలతో వర్ణించలేనటువంటి రీతిగా ఉన్నాయి. పౌలు అందుకే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని గురించి ఎంత చక్కగా చెప్పి ఉంటున్నాడో మనము చూడగలుగుతా ఉన్నాం. ఇందాక చదివినటువంటి 2వ పాఠంలో మనం గమనిస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆకారానికి ఆయన మనిషి అని కనబడతా ఉంది. 2 చేతులు, 2 కాళ్ళు, తల, ముఖం ఇవి ఉన్నాయి కాబట్టి ఆయన మనుష్యుడు అని అనుకుంటా ఉన్నాం. కానీ అవి లేకపోతే ఆయన మనుష్యుడు అని అనడానికి ఏ ఒక్కటి కూడా మనము చూపించేదానికి లేనటువంటి పరిస్థితి. అంటే అంత భయంకరమైనటువంటి దెబ్బలు, అంత భయంకరమైనటువంటి దెబ్బలు ఆయన తింటా ఉన్నాడు. అంత భయంకరమైనటువంటి వేదన కనబడతా ఉంది. కొరడాతో కొడితే ఈ పక్క ఒక మనిషి, ఇటువైపు ఒక మనిషి కొడతా ఉంటే ఆయన వీపు మీద సిలువ లాంటి గుర్తులు పడతా ఉన్నాయి. ఆ కొరడాను కొట్టి తీసేటప్పుడు దానికి ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళుల ద్వారా మాంసము పైకి ఎగిరిపోతా ఉంది. ఈపు వెంబడి శరీరం అంతా కూడా మాంసము ముద్దలాగా అది బయటికి తీయబడతా ఉంటే, అందులో నుండి రక్తము కారుతా ఉంటే, ఆ కొరడా దెబ్బలన్నీ వాతల రూపంలో చర్మాన్ని పెరుక్కుంటూ బయటికి వస్తా ఉంటే ఎక్కడుంటుందే అతనికి రూపము? ఎలాగుంటుంది అతనికి రూపము? ఆకారమునకు మనుష్యుడుగా కనబడి, ఆకారం మాత్రమే మనిషి, ఆకారం మాత్రమే. కానీ ఆయన మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. మన కొరకు విధేయత చూపుతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. ఇన్ని దెబ్బలు తినడానికి, ఇన్ని బాధలు అనుభవించడానికి, భయంకరమైనటువంటి నరకయాతన అనుభవించడానికి. కాబట్టి అటువంటి విధేయత చూపిన యేసు ప్రభు బిడలం, అయ్యా ఈ దెబ్బలు నా కొరకే కదా ఆయన తిన్నది, ఈ రక్తాన్ని నా కొరకే కదా ఆయన చిందించింది, ఆయన శరీరంలో మాంసము ఎగిరెగిరిపోతా ఉంటే అది నా కొరకే కదా ఈ వేదన ఆయన అనుభవించింది అనేది ఒక్కసారన్నా జ్ఞాపకం చేసుకున్నామా? ఒక్కసారన్నా మనము తలంచి ఉంటూ ఉన్నామా? చూడండి, ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, చిన్న దెబ్బ తగులితే భరించలేము, తట్టుకోలేము. ఎంత పెద్ద బలవంతుడైనా, శక్తివంతుడైనా గాయాలు తగులితే ఎంత ఏడుస్తాడో, ఎంత తల్లడిల్లిపోతారో. కానీ యేసుక్రీస్తు ప్రభు మౌనంగా భరిస్తూ ఉన్నాడు, మౌనంగా భరిస్తూ ఉన్నాడు. మనల్ని బాగు చేయడానికి వచ్చిన ఆయన, మనల్ని స్వస్థపరచడానికి వచ్చినటువంటి ఆయనకు మనం ఇచ్చేటటువంటి సత్కారం ఎలాగుందో చూడండి, మనము గౌరవించేటటువంటి విధానం ఎలాగుందో చూడండి. ఇప్పటికైనా తెలుసుకొని, నా కొరకు ఆయన శిలువ మాను మీదకి ఎక్కి ఉన్నాడు, నా కొరకు అవమానాన్ని భరించినాడని సత్యాన్ని తెలుసుకొని, ప్రభు ఇక మీదట నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్ళే, ఆ యొక్క స్థితిని నేను ఉండను, ఆ పాపంలో నేను నడవను, నిన్ను శిలోమానికి అప్పగించే ఆ శాపకరమైనటువంటి జీవితం ఇప్పటి నుండి నాకు అక్కరలేదు అని ఎంతమంది కోరుకుంటూ ఉన్నా, ఎంతమంది తలంచుతా ఉన్నా. ఈ 2025వ సంవత్సరమైన నువ్వు మార్పు పొంది, మారు మనసు పొంది, మళ్ళీ మనము యేసు ప్రభుని సిలువ వేసే ఆ పాపము సమూహంలో లేకుండా, ఆ పాపము జీవితంలో లేకుండా, ఆ పాపము స్థితిలో లేకుండా
క్రీస్తు బిడలముగాను. ఆయన ఒక్కసారే సిలువ వేయబడ్డాడు, ప్రతి సంవత్సరం వేయబడాల్సిన అక్కరలేదు. మళ్ళీ నేను పాపంలో నడిచి యేసు ప్రభుడు శిలోమానికి అప్పగించాల్సిన అవసరత లేదు అని ఆ రక్తంలో కడగబడ్డానికి ఎంతమంది ముందుకు వస్తా ఉన్నాం, ఎంతమంది హృదయాల్లో పశ్చాత్తాపం కలుగుతా ఉంది, ఎంతమంది హృదయాలలో యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడతా ఉన్నాం. అలా కడగబడినప్పుడే ఆయన చేసిన త్యాగానికి, ఆయన పొందినటువంటి మరణానికి విలువను మనం ఇచ్చినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కనుక ఈ సంవత్సరమైనా వాటిని గ్రహించుకొని తెలుసుకొని, అయ్యో ఇన్ని దెబ్బలు యేసు ప్రభు నా కొరకు తిన్నాడు, ఇక మీదట అలాంటి స్థితిని నేను దేవునికి కలిగించను అనే తీర్మానముతో ఈ దినమున మనం బయటికి వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.